హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. నేను అప్పటికప్పుడు మీరు మంచి బ్రేక్ఫాస్ట్, హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి. అందుకోసం 2 బంగాళదుంపలు తీసుకొని వాటిని ఉడికించుకొని ఇలా తురుము పట్టుకోవాలండి. తురుము పట్టుకుంటే ఉండలు లేకుండా ఉండిద్ది. ఒక కట్ట మెంతికూర తీసుకొని ఆ ఆకులన్నిటిని సన్నగా కట్ చేసుకొని మనం తురుము పెట్టుకున్న బంగాళదుంపలో వేసుకోవాలి. అలాగే కొంచెం 4 పచ్చిమిర్చీలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. దీంట్లో అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని మీరు దీంట్లో ఒక 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలండి. అప్పటికప్పుడు మనం పిండిలు ఏం లేకపోయినా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టాలంటే దీంట్లో ఆకుకూర వేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదేనండి. బంగాళదుంప అంటే పిల్లలకి ఇష్టపడతారు కదండి. అందుకోసం వాటన్నిటిని దీంట్లో వేసుకొని సరిపడినంత వాటర్ పోసుకొని అలాగే ఒక చిటికెడు వంట సోడా కూడా వేస్తున్నాను. అలాగే దీంట్లో మీరు జీలకర్ర కూడా వేయించండి. నేను జీలకర్ర పొడి వేసాను. ఇప్పుడు బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మనం దోశ ప్యాన్ పెట్టుకొని వీటిని కొంచెం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని స్ప్రెడ్ చేయాలండి. మరీ స్ప్రెడ్ చేయకూడదు, ఎందుకంటే మనం దోశ వేసేలాగా అంత పలచగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు మనం టర్న్ చేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టిఫిన్ అప్పటికప్పుడు, హెల్తీగా కూడా అండి. ఎందుకంటే మనం పొటాటో వేసాం కాబట్టి మంచి టేస్ట్ కూడా వచ్చింది. అలాగే ఆకుకూర వేసాం కాబట్టి హెల్తీగా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనం గట్టిగా ప్రెస్ చేయకూడదండి. మామూలు దోశ వేసుకున్నట్టు అంత ప్రెస్ చేయకూడదు, కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా అన్నిటిని మనకు కావలసిన అన్నిటినీ వేసుకోవాలి. చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా వెళ్తాయండి. చూసారు కదా, హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్.